ఐపీఎల్ టికెట్లు పక్కదారి పడుతున్నాయి. సైట్లోకి రాకముందే బ్లాక్ మార్కెట్లోకి వెళ్తున్నాయి. టికెట్లు బుక్ చేసుకునేందుకు క్రికెట్ ఫ్యాన్స్ ఎంత ప్రయత్నిస్తున్నా క్షణాల్లో టికెట్లు మాయమైపోతున్నాయి. సైట్లో అప్లోడ్ చేయగానే నిమిషాల్లోనే వాటిని బ్లాక్ చేసేస్తున్నారు కొందరు కేటుగాళ్ళు. ముఖ్యంగా తక్కువ ధర ఉండే టికెట్లు అంటే 1500, 2500, 4000, 4500, 6000 రూపాయల టికెట్లు సైట్లో ఎంత వెతికినా కనపడవు. ఈ సీజన్ ఐపీఎల్ టికెట్ల అమ్మకాన్ని బీసీసీఐ పేటీఎంకు అప్పగించింది. బ్లాక్ మార్కెట్ వెనుక పేటీఎం బుకింగ్ సిబ్బంది హస్తం ఉంది అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మ్యాచ్ టికెట్ల కోసం క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, వీఐపీలు, సెలబ్రిటీలు, అధికారులు, చివరికి మంత్రులకు తంటాలు తప్పడం లేదు. టికెట్ల కోసం హెచ్సీఏ పెద్దలకు వందలాది కాల్స్ వస్తున్నాయి. పోలీసులు, ప్రభుత్వ అధికారులకు గౌరవపూర్వకంగా ఇచ్చే కాంప్లిమెంటరీ టికెట్లు సైతం బ్లాక్ మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. ఇవి కూడా అమ్మకానికి ఎలా వచ్చాయి? అధికారులు అమ్ముకుంటున్నారా? పోలీసులే పక్కదారి పట్టిస్తున్నారా? హెచ్సీఏ సభ్యులు కాసులకు కక్కుర్తిపడి అమ్ముకుంటున్నారా అనే సందేహాలు వస్తున్నాయి. స్టేడియం కెపాసిటీ ఎంత? ఎన్ని టికెట్లు అమ్మడానికి పెడతారు? ఎన్ని టికెట్లు కాంప్లిమెంటరీగా ఇస్తారు? పేటీఎం పారదర్శకంగా టికెట్లు అమ్ముతుందా లేదా? ఇలాంటివి పట్టించుకునే నాదుడే లేడు. ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 55,000. అందులో 60% టికెట్లు సేల్ చేసుకోవచ్చు. మిగతా 40% స్పాన్సర్లు, హెచ్సీఏ, క్రికెట్ క్లబ్స్, క్రికెటర్ల కోటాలో కాంప్లిమెంటరీ కింద ఉంటాయి. అంటే కనీసం 35,000 టికెట్లైనా అమ్మాలి. కానీ 3,000 టికెట్లు కూడా అమ్మలేదు. మిగతావన్నీ ఏమైనట్టు? కేవలం 15,000, 22,000, 30,000 రూపాయల టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. టికెట్ ధరపై 10 రెట్లు అదనంగా విక్రయిస్తున్న చర్యలు తీసుకునేవారే లేరు. మునుపెన్నడూ లేని రీతిలో బ్లాక్ టికెట్ల దందా ఈసారి జరిగింది అనేది వాస్తవం. ఐపీఎల్ టికెట్లు పక్కదారి పడుతున్నాయి. సైట్లోకి రాకముందే బ్లాక్ మార్కెట్లోకి వెళ్తున్నాయి. టికెట్లు బుక్ చేసుకునేందుకు క్రికెట్ ఫ్యాన్స్ ఎంత ప్రయత్నిస్తున్నా క్షణాల్లో టికెట్లు మాయమైపోతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సుజాత లైవ్లో అందిస్తారు. సుజాత, చెప్పండి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఎట్లా టికెట్లన్నీ ఇంత త్వరగా అయిపోతున్నాయి? హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఐపీఎల్ మ్యాచెస్ అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి. కానీ రీసెంట్గా ఐపీఎల్ మ్యాచెస్ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతుండడంతో అటు క్రికెట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుగానే టికెట్స్ని బుక్ చేసుకొని క్రికెట్ని చూడడానికి ఎంతో వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళకి ఈసారి మాత్రము చుక్కెదురైందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఏదైతే మ్యాచ్కి సంబంధించినటువంటి టికెట్స్ని ఈసారి పేటీఎం వాళ్ళకి అప్పగించడంతో పేటీఎం వెబ్సైట్లో పెట్టినటువంటి 5 నిమిషాల్లోనే టికెట్లన్నీ కూడా వెబ్సైట్ ఓపెన్ కాకపోవడం, మరోవైపు తర్వాత 10 నిమిషాల తర్వాత సోల్డ్ అవుట్ అని పెట్టడంతో క్రికెట్ అభిమానులు అయితే మాత్రము ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళకి నిరాశ ఎదురైందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఐపీఎల్ మ్యాచెస్కి అనేది యూత్ ఎక్కువగా కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. హైదరాబాద్లో జరిగేటువంటి ఈ మ్యాచ్కి ఎంతో క్రేజ్ ఉంటుంది. అటు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే అటు సన్ రైజర్స్ హైదరాబాద్, అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్నటువంటి ఈ క్రికెట్కి సంబంధించి ఫ్యాన్స్ అయితే మాత్రము ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ సమయంలో టికెట్ అందుబాటులో లేకపోవడంతో కొంతవరకు అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైట్లో పెట్టినటువంటి టికెట్స్ ఏదైతే ఉంటాయో వెబ్సైట్లో వాటిని ఎక్కడా కూడా క్రికెట్ అభిమానులకి దక్కకపోవడంతో వాటిని బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు అని చెప్పేసి క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళనకి దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వెబ్సైట్లో పెట్టిన వెంటనే కూడా దాదాపు కొన్ని గంటల పాటు అయినా టికెట్స్ అనేది అందుబాటులో ఉండాలి. కేవలం 3 నుంచి 4 నిమిషాల పాటు మాత్రమే వెబ్సైట్ అనేది ఓపెన్ అయ్యి తర్వాత 10 నిమిషాల తర్వాత బ్రేక్ వచ్చిన తర్వాత సోల్డ్ అవుట్ అని పెట్టడం ఏంటి అన్న దాని పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే హెచ్సీఏకి సంబంధించినటువంటి మాజీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ టైంలో కూడా ఇదే విధంగా జరిగింది. ప్రస్తుత హెచ్సీఏకి సంబంధించినటువంటి సభ్యులని మార్చిన సమయంలో కూడా మళ్ళీ రిపీటెడ్ అవుతుంది. కాబట్టి హెచ్సీఏకి సంబంధించినటువంటి సభ్యులని ప్రక్షాళన చేయాలి అంటూ ఒకవైపు క్రికెట్కి సంబంధించినటువంటి అభిమానులు ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే ఈ క్రికెట్ మ్యాచ్కి సంబంధించి ఐపీఎల్లో ఉప్పల్ స్టేడియంలో ఆడబోయేటువంటి మ్యాచ్లో ధోని చివరిసారిగానని చెప్పేసి చివరిగా ఆడుతున్నటువంటి ఆట అని చెప్పి వస్తున్నటువంటి ఏదైతే వార్తలు ఉన్నాయో వాటి ప్రకారము ధోనిని చూడడానికి అభిమానులు ఎక్కువగా కూడా ఈ క్రికెట్ స్టేడియంకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సాయంత్రం జరగబోయేటువంటి క్రికెట్కి సంబంధించినటువంటి టికెట్స్ సాధారణంగా వెబ్సైట్లో గత మ్యాచ్లో చూస్తే 1,500 నుంచి 2,000, 3,000 టికెట్స్ ఉండేటువంటివి ఇప్పుడు స్టార్టింగే 12,000, 18,000 చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉందని క్రికెట్ అభిమానులు చెప్తున్నారు. దాంతోపాటు 2,000 ఉన్నటువంటి ఏవైతే క్రికెట్కి సంబంధించినటువంటి టికెట్ల ధర ఉన్నాయో బయట
బయట అటు ఎవరైతే కేటుగాళ్ళు బ్లాక్ మార్కెట్లో అమ్మేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు 10,000 8,000 అంటే 10 రెట్లు ఎక్కువగానే ఈ టికెట్లను అమ్ముతున్నారు. ఎవరైతే ఫ్యాన్స్ చూడడానికి వెళ్తున్నారో వాళ్ళకి టికెట్లు అందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరోవైపు ఎందుకు ఈ క్రికెట్ మ్యాచ్కి సంబంధించినటువంటి టికెట్స్ని వెబ్సైట్లో ఉండగా కూడా సోల్డ్ అవుట్ అని బోర్డ్స్ పెట్టడంతో పాటు అత్యధిక రేట్లకి బయట మార్కెట్లో అమ్ముతుంటే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాధారణంగా ఇంతకు ముందు చూస్తే ఈ ఉప్పల్ స్టేడియం అనేది అతిపెద్ద స్టేడియం, క్రికెట్ స్టేడియము. ఈ స్టేడియంలో జరిగేటువంటి మ్యాచ్కి కొంత క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్కి సంబంధించినటువంటి వాసులే కాకుండా పక్క రాష్ట్రాలకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి మ్యాచ్లో అభిమానులు చూస్తూ ఉంటారు. అదేవిధంగా వివిఐపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా కొన్ని ప్రత్యేకంగా కొన్ని టికెట్స్ని కూడా ఇస్తూ ఉంటారు కాంప్లిమెంటరీ కింద. అలాంటి టికెట్స్ కూడా అందుబాటులో లేకుండా ఎవరికి కూడా అంటే సుజాత ముఖ్యంగా తక్కువ ధర ఉండే టికెట్లు అంటే 1,500, 2,000, 4,000, 4,500 ఇలాంటి టికెట్లు మెయిన్గా బ్లాక్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. సో దీనికి గల కారణం అంటే ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు. ఎందుకు అని అంటే వెబ్సైట్ ఏదైతే పేటీఎం యాప్కి అప్పచెప్పారో వాళ్ళు ఆ వెబ్సైట్లో పెట్టిన తర్వాత ఎక్కడ కూడా 1,500, 2,000 టికెట్లు అనేది కనిపించలేదు. వాటిని క్యాచ్ చేసుకొని కేటుగాళ్ళు కేవలం ముందుగానే బుకింగ్స్ చేసుకున్నట్లు వాటిని అన్నిటినీ కూడా బ్లాక్ మార్కెట్లోకి తీసుకువచ్చి ఒకేసారి 1,500 రూపాయలు ఉన్నటువంటి టికెట్ని 6,000 రూపాయలకి కానీ అమ్మినట్లయితే కామన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్రికెట్ చూసేటువంటి పిచ్చితో ఆ పిచ్చి ఏదైతే ఉందో ఆ ఫ్యాన్స్ అభిమానులు అయితే మాత్రము ఈ టికెట్స్ కొనుగోలు చేస్తారు. అదే ఒకవేళ మార్కెట్లో ఉన్నటువంటి వెబ్సైట్లో ఉన్నటువంటి 5,000 రూపాయల టికెట్ని బయట 15,000, 20,000కి అమ్మితే తక్కువగా కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని 1,500, 2,000 రూపాయలు ఉన్నటువంటి టికెట్స్ మీదే ఫోకస్ చేసి వీళ్ళు ఆ టికెట్స్ని బయటికి తీసుకువచ్చి 1,000 రూపాయలకి అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి కూడా అంటే హెచ్సిఏకి సంబంధం లేదా, ఎందుకు బ్లాక్ మార్కెట్లో టికెట్స్ ఏ విధంగా బయటికి వెళ్తున్నాయి అమ్ముతున్నప్పటికీ ఎవరి మీద చర్యలు తీసుకోకపోగా టికెట్స్ ఏమవుతున్నాయని అడిగినప్పుడు కూడా ప్రెస్ మీట్లో ఎక్కడా కూడా సమాధానం చెప్పకపోగా వాటికి సంబంధించిన వివరాలను కూడా చాలా గోప్యంగా ఉంచారు. అసలు వెబ్సైట్లో ఉన్నటువంటి టికెట్స్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముతుంటే ఏం చేస్తున్నారు, చర్యలు ఎందుకు లేవు అని చెప్పేసి అభిమానుల్లో కొంతవరకు అయితే మాత్రం నిరాశ ఉందనే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సుజాత.